Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు పోటీగా షర్మిల పాదయాత్ర. ఏపీలో విచిత్ర రాజకీయం సాగుతోంది. ఒకే కుటుంబం, అందులోనూ ఎంతో ప్రఖ్యాతి గడించిన వైఎస్ఆర్ ఫ్యామిలీలో అన్నా చెల్లెలు ఇద్దరు విడివిడిగా రాజకీయాలు చేస్తున్నారు. ఏ కుటుంబంలో అయినా రెండు పార్టీలు వేరు రాజకీయాలు చేయడం మామూలు విషయమే. కానీ ఇక్కడ అలా కాదు. షర్మిల జగన్ మీదనే తన రాజకీయ దాడి చేస్తున్నారు. వైసీపీని పూర్తిగా తగ్గించాలని ఆమె రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. దానికి కారణం ఉంది. వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చింది. దాంతోపాటు వైఎస్ఆర్ చరిష్మా కూడా వైసీపీకి మరో అడ్వాంటేజ్. దాంతో వైఎస్ఆర్ వారసత్వం తనది అంటూ షర్మిల జగన్ని రాజకీయంగా సవాల్ చేస్తున్నారు. అందుకే ఆమె ఏరి కోరి ఏపీ రాజకీయాలలో అడుగుపెట్టారు. పిసిసి చీఫ్గా ఆమె ఉంటూ జగన్ రాజకీయాన్ని గట్టిగా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ అధినేత జగన్ వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. 2029లో జరిగే ఎన్నికలు వైసీపీకి చావో రేవో లాంటివి అన్నది తెలిసిందే. ఈసారి కనుక గెలిస్తే వైసీపీ మరింత బలంతో దీర్ఘకాలం కొనసాగుతుంది. పొరపాటున ఓడితే మాత్రం ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. దాంతో వైసీపీ అధినాయకత్వం ఈ ఎన్నికలను చాలా సీరియస్గానే తీసుకుంటోంది. జగన్ విషయమే తీసుకుంటే పాదయాత్రతో ఈసారి ఏపీలోని అణువణువు చుట్టేయాలని చూస్తున్నారు. దానికి తగిన విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి ప్రతి చోట ప్రతి ఏరియాను టచ్ చేయాలని జగన్ చూస్తున్నారు. అంతేకాదు ఏకంగా 5,000 కిలోమీటర్ల పైగా సుదీర్ఘమైన పాదయాత్రకు జగన్ సిద్ధపడుతున్నారని సమాచారంగా ఉంది. దానికి వైసీపీ ఒక మంచి ముహూర్తాన్ని కూడా సిద్ధం చేసుకుంది. 2027లో వైఎస్ఆర్ జయంతి అయిన జూలై 8 నుంచి పాదయాత్రకు జగన్ సిద్ధపడతారని అంటున్నారు. ఆ పాదయాత్ర 2029 ఎన్నికల ముందు వరకు కొనసాగుతుందని అంటున్నారు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ని రూపొందించే పనిలో వైసీపీ ప్రస్తుతం ఉంది అని అంటున్నారు. అదే సమయంలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా కొత్త వారిని తీసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. అదేవిధంగా వైసీపీలో సమిష్టి నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, గ్రామ స్థాయి వరకు పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో నియామకం చేయడం ద్వారా జగన్ పాదయాత్రలో ఉన్నా కూడా పూర్తి ఫోకస్డ్గా అలర్ట్గా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. మొత్తం మీద జగన్ పాదయాత్ర అన్నది ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా ఉండబోతోంది. ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు రేగేలా ఈ పాదయాత్ర ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే అదే సమయంలో మరో వార్త కూడా ఏపీ రాజకీయాలలో ప్రచారంలో ఉంది. పిసిసి చీఫ్ షర్మిల కూడా పాదయాత్రకు సిద్ధపడుతున్నారన్నదే ఆ వార్త. ఆమె కూడా జగన్ పాదయాత్రకు కాస్త ముందో వెనకో తాను కూడా పాదం కదుపుతారని అంటున్నారు. షర్మిల విషయానికి వస్తే ఉమ్మడి ఏపీలో జగన్ జైలులో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టారు. చేవెళ్ల టు ఇచ్చాపురం పేరుతో ఆమె నాడు పాదయాత్ర వైసీపీ కోసం చేశారు. ఆ తర్వాత 2022లో తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కూడా షర్మిల భారీ పాదయాత్ర చేశారు. దాంతో ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఏపీలో పాదయాత్రకు ఆమె సిద్ధమవుతున్నారని అంటున్నారు. జగన్ పాదయాత్రకు పోటీగా షర్మిల పాదయాత్ర సాగితే కనుక ఏపీ రాజకీయాలు హీట్ ఎక్కడం ఖాయమని అంటున్నారు. మరి జగన్ కూటమి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు. షర్మిల రాజకీయ విమర్శలు ఎలా ఉండబోతాయి అన్న దానిని చూడాల్సి ఉంది. ఏది ఏమైనా అన్నా చెల్లెలు ఒకేసారి రోడ్డు మీదకు వచ్చి పాదయాత్ర చేస్తే మాత్రం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్నది కూడా ఉంది.